అందరికీ శుభములు ప్రభు పేరట పలుకుతున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, ఫిబ్రవరి 1 తారీఖు 2025. ఇది మనకు స్పెషల్ డే, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. ఎందుకంటే మనం నిరంతర ప్రార్థన ఆరంభించి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నిమిత్తం నేను దేవుణ్ణి మీ అందరితో కలిసి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనకి ఇట్టి తలంపు ఇచ్చినాడు, ఇట్టి అనుకూలత ఇచ్చినాడు. జూమ్లో కలిసి ఏ అంతరాయం లేకుండా అనేక స్థలాల నుండి, మరి తెలంగాణ, ఆంధ్ర, వివిధ రాష్ట్రాల నుండి, మరి వివిధ దేశాల నుండి కూడా కనెక్ట్ అయినారు. అందరం కలిసి చక్కగా మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఏ అంతరాయం లేకుండా చేసినాడు. మనం మొరపెట్టినాము. అనేకమైన ప్రార్థనలకు మనము జవాబు పొందుకున్నాడు. ఈరోజు దేవుడు చూచును, దేవుడు వినును. గాడ్ సీజ్ అండ్ గాడ్ హియర్స్ అని మీకు ఒకసారి గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు. దేవుడు మన పరిస్థితులను చూస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము ఒక మంచి మాట ఉంది చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల బాధను చూచినాడు, వారి మొరలను విన్నాడు అని ఉన్నది ఇక్కడ వాక్యంలో. ఇశ్రాయేలు మరి ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉన్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయము 23 నుండి 25 చూసినప్పుడు, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేళ్లు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు మొర చేరిందంట. వెట్టి పనులు చేయిస్తున్నారు ఐగుప్తీయులు. ఇశ్రాయేళ్లు దేవుని ప్రజలు వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఎందుకంటే ఇశ్రాయేళ్లు ఐగుప్తీయుల క్రింద బానిసలుగా ఉన్నారు. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. చూచెను, వినెను అని 2 మాటలు ఇక్కడ మనం చూస్తాం. వారి మూలుగులను కూడా విన్నాడంట. ప్రార్థనలో కొన్నిసార్లు భాష ఉండదు, గుండెలో నుండి ధ్వని పుట్టుకొస్తుంది. మరి మూలుగుల శబ్దం కూడా దేవుడు వింటాడంట. ఆ బానిసత్వం ఉన్న ఇశ్రాయేల్ ప్రజల వెట్టి చాకరి చేస్తూ వారి శరీరాలు అలసిపోయి వారు మూలుగుతుంటే దేవుడు విన్నాడని. అందుకే దేవుడు వినే దేవుడు, వారి పరిస్థితులను చూసినాడని ఉంది. ఇశ్రాయేళ్లను చూచాను, వారి యందు లక్ష్యం ఉంచాను. చూచే దేవుడు, వినే దేవుడు మనకున్నాడు. 2 సంవత్సరాలు నిరంతర ప్రార్థనలు మనం చేసిన ప్రార్థనలు మనం మర్చిపోవచ్చు, కానీ మన ప్రార్థనలు విన్నాడు. మన మూలుగుల ధ్వని కూడా ఆయన వద్ద చేరింది. మన స్థితిగతులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు ఎంత శ్రద్ధతో ఈ నిరంతర ప్రార్థనలో చేరినావు, ఎలా మొరపెట్టినావు, ఎన్ని ప్రార్థనలు చేసినావు అని నిన్ను అడిగితే నీకు లెక్క తెలియదు. కానీ దేవుని యొక్క ప్రతి స్థితి ఆయనకు తెలిసే ఉంది. ఆయన దగ్గర ఒక లెక్క ఉంది. మన కన్నీళ్ళ లెక్క ఉంది, మన సంచారంలో లెక్క ఉంది, మన ప్రయత్నాల లెక్క ఉందని 56వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తున్నాం. అవి నీ కవిలలో కనబడుతుంది అంటున్నాడు. నా కన్నీళ్ళు, నా సంచారములు నీ కవిలలో కనబడుతుంది. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నువ్వు భద్రంగా ఉంచినావు. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూస్తే, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, విన్నాడు, చూసినాడు. ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను నేను చూచినాను. పనుల్లో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాను. పరిస్థితులను చూస్తాడు, బాధను చూస్తాడు, మొరను వింటాడు. చూస్తాడు, వింటాడు మన దేవుడు. కాబట్టి మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. జూమ్లో మరి 2 సంవత్సరాల నుండి పాలు పొందిన బిడ్డలందరికీ మరి దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నేను వింటున్నాను నీ ప్రార్థన. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసుంది. ఆయన కనులకు మరుగైంది ఏది లేదు. ఆయన వింటాడు, ఆయన చూస్తాడు. 34వ కీర్తన 17వ వచనంలో ఈ వాగ్దానం ఉంది. వింటాడు, చూస్తాడని ఈ యొక్క అంశం మీద కొన్ని వాగ్దానాలు మీకు గుర్తు చేస్తాను. గాడ్ సీజ్ అండ్ గాడ్ హియర్స్. 34:17. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. మొరపెట్టాలి. అదే కీర్తనలో ఉంది 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. వాట్ ఈస్ ద గ్రేట్ విజ్డమ్? ఈ లోకంలో అతి శ్రేష్టమైన జ్ఞానం ఏదని నన్ను అడిగితే ప్రార్థన చేయడమే జ్ఞానం. ప్రార్థన చేసేవాడు దేవునితో బంధం కలిగి ఉన్నాడు, దేవునితో సంభాషిస్తున్నాడు.
మానవులతో కాదు, దేవునితో సంభాషిస్తున్నాడు. దేవునితో సఖ్యత కలిగి ఉన్నాడు, దేవునితో బంధం కలిగి ఉన్నాడు. దీనుడు మొరపెడుతున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు. నీతిమంతులు మొరపెడుతున్నారు, దేవుడు ఆలకించి జవాబిస్తున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి సామెతలు 15:29 ఈ మాట ఇలాగుంది. 15:29 భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానాలు! ప్రార్థన వినే దేవుని గురించి మనము వాక్యములు చూస్తున్నాము. దేవుని స్తోత్రం. 4వ కీర్తన 3వ వచనం చూడండి. Psalms 4:3. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఒక ప్రార్థన అనుభవాన్ని చాటిస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తాను, నేను నా సమస్యలు నీకు అప్పగిస్తాను, నువ్వు ఏర్పరచుకున్న వాడిని. 3వ వచనం చూడండి, 4:3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అని తెలుసుకున్నాడు. ప్రార్థన చేయడానికి కూడా ఒక ఏర్పాటు ఉండాలని నేను గమనించిన. భక్తి మార్గంలో ఉండేవారే దేవునికి ప్రార్థనలు మొరలు పెడతారు కదా. అంటే వారికి నమ్మకం ఉంది, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు, నా పరిస్థితిని చూస్తాడు అనే ఒక విశ్వాసం లేకుంటే, దేవుని మీద నమ్మకం లేకుంటే ఎలా ప్రార్థన చేస్తారు? దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మి తను వెతుకువానికి తగిన ప్రతిఫలం ఇచ్చునని నమ్మాలి కదా అని ఉంది వాక్యం, హెబ్రీ 11:6. అందుకే అంటున్నాడు, తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. భక్తులు ఎవరు? దేవునితో బంధం గలవారే భక్తులు. భక్తునికి అనుసంధానమే ప్రార్థన. ఆ ప్రార్థన ధూపం మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నుండి 24 గంటలు ఆయన సన్నిధిలో వెళ్తున్నది. అది నాకు ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించును. 3వ వచనంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొంచున్నాడని తెలుసుకున్నాడు. అందరు రాలేరు. మరి 2 సంవత్సరాల నుండి మరి ప్రార్థన, నిరంతర ప్రార్థన జరుగుతుంది. దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడు, భక్తులను ఏర్పరచుకుంటాడు. దేనికైనా ఒక సెలక్షన్ ఉందని నేను నమ్ముతున్నాను. మరి ఇప్పుడు జూమ్ ఉందని చాలామందికి తెలుసు, మరి ఎందుకు రావడం లేదు? కొంతమంది వస్తారు, అనేకులను దేవుడు పిలుస్తాడు, కానీ కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు. మరి వాక్యంలో అదే ఉంది. మీరు దినవృత్తాంతం గ్రంథంలో కూడా అదే మాట దేవుడు పలుకుతున్నాడు. నేను నా పరిచారకులను ధూపం వేయడానికి నేను ఏర్పరచుకున్నాను. 2వ దినవృత్తాంతములు 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. ఏర్పరచుకున్నాడు, మనల్ని విజ్ఞాపన చేయడానికి ఏర్పరచుకున్నాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి ఏర్పరచుకున్నాడు. యోబు తన స్నేహితులతో ప్రార్థన చేసి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడంట. సమూయేలు అంటాడు, నేను ఒకవేళ ఇతరులకు ప్రార్థన చేయకుంటే అది నాకు పాపముగా ఎంచబడుతుంది అంటున్నాడు. యేసు ప్రభు ఆయన మరణ పునరుద్ధానం ఆరోహణమైన తర్వాత ఏం చేస్తున్నాడు ప్రభు అంటే, తండ్రి కుడిపార్శ్వమందుండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఈ పరిచర్యలో నిరంతర ప్రార్థనలు 2 సంవత్సరాలు ముగించుకున్నాం. మనం ఏం చేస్తున్నాం? మన కొరకు ప్రార్థన చేసేదానికంటే ఎక్కువగా మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ధూపం వేస్తున్నాం అన్నమాట. ఆరిపోకుండా ధూపం వేస్తున్నాం. మరి ఒక వాక్యం కూడా ఉంది కదా, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండవాలనంట. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండాలంటే మరి ధూపం వేస్తూనే ఉండాలి కదా. ధూపం వేస్తూనే ఉన్నాం. దేవుని స్తోత్రం. మనకు తెలుసు దేవుడు మన ప్రార్థన వింటాడు, మన పరిస్థితులు చూస్తాడు. మనం దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, మనం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రభు నామం నిమిత్తం హింసింపబడే వారందరి కొరకు మనం ప్రార్థించే బద్దులమై ఉన్నాం. మనం తోటి విశ్వాసుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మన కొరకు, మన కుటుంబాల కొరకు కూడా ఇతరులు ప్రార్థిస్తున్నారు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన కొరకు ఎంతోమంది విజ్ఞాపన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు. ఈరోజు నువ్వు కుదుటబడి నువ్వు క్షేమంగా ఉన్నావు, దేవుని కృపను క్షేమము అనుభవిస్తున్నావు అంటే తప్పకుండా నీ కొరకు ఎంతోమంది విజ్ఞాపన చేసి ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థించవచ్చు, నీ భర్త భార్య ప్రార్థించవచ్చు, నీ పిల్లలు నీ కొరకు విజ్ఞాపన చేసినారేమో, నీ బంధువులు చేసినారేమో, నీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు చేసి ఉండొచ్చు, తల్లిదండ్రులు చేసి ఉండొచ్చు. చూడండి, ఎంతోమంది ప్రార్థన చేస్తే కానీ మనం ఈ దినం ఇంత నెమ్మదిగా సుఖంగా జీవించలేము. అందుకే మనం ఇతరుల కొరకు ప్రార్థించే బద్దులమై ఉన్నాం. దేవుడు చూచే దేవుడని హాగరు దేవునికి పేరు పెడుతుంది. ఆదికాండం 16:13 నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూస్తుంది, ఆ చూచుచున్న దేవుడవు నీవే కదా అని అంటుంది. అంటే ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టిందంటే మరి హాగరు, బైబిల్లో ఆమె పేరుంది. హాగరు ఒక స్త్రీ దేవునికి నామకరణం చేసింది.
దేవుడు నక్షత్రాలకు పేరు పెట్టినవాడు కదా, మనందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. కానీ ఒక స్త్రీ, ఇక్కడ ప్రత్యేకత ఒక స్త్రీకి ఏంటంటే ఆమె దేవునికి పేరు పెట్టింది. చూచుచున్న దేవుడవు నీవే కదా. ఆయన చూస్తున్నాడు నీ పరిస్థితిని. మనుషులు కొన్నిసార్లు నీ మాటలు వినరు, నిన్ను చూడరు, నేను పట్టించుకోరు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 139లో ఒక మంచి మాట కీర్తనకారుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని పిండముగా ఉన్నప్పుడే చూసినాడు. దేవునికి నా పరిస్థితులు తెలుసా, నన్ను చూస్తున్నాడా, నా మొరలు వింటున్నాడా, నా ప్రార్థన ఏమైంది, అసలు అనుమానం అవసరం లేదు. దేవుడు నీ మొరను వింటాడు, నీ పరిస్థితిని చూస్తాడు. గాడ్ సీస్, గాడ్ హియర్స్. దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు. నీ బాధను చూస్తున్నాడు, నీ మొరను వింటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ముఖ్యంగా నిరంతర ప్రార్థన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ 2 సంవత్సరాలు ముగించుకొని మేము 3వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఇలాగ నిరంతర ప్రార్థన అనే గొప్ప ప్రార్థన వలయంలో మేము ఉన్నాము. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంఘం వెనుక ఇన్ని ప్రార్థనలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్, కాబట్టి నీకు వందనాలు. ఇలాంటి గొప్ప తలంపు మాకు ఇచ్చి ప్రజలను ప్రార్థనలో నడిపించడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. 2 సంవత్సరాలు నీ బలమైన దక్షిణ హస్తం చాపినావు. నేను అనేకులకు ప్రార్థనని విద్య నేర్పించినావు. అనేకులు ఈ జూమ్లో పాలు పొంది దేవాది దేవుడైన నీకు మొరపెట్టడానికి అవకాశం ఇచ్చినావు. నాయనా నీకు వందనాలు. ఈ ప్రార్థనల ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు మా కనులారా మేము చూసినాం. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్నో విడిపోయిన కుటుంబాలు కట్టబడింది, ఎంతోమందికి సుఖప్రసవం ఇచ్చినావు, ఎంతోమంది తండ్రి మరి వివాహితులైనారు, గర్భవతులైనారు. మరి ప్రభు ఎంతోమంది రక్షణ పొందుకున్నారు, ఎంతోమంది నీ మహిమను చూసినారు. అవును ప్రభా, నువ్వు ఆనాడు మార్తాతో సెలవిచ్చినావు, మార్తా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని, యోహాను 11:40. అవును ప్రభా, నమ్ముట మా వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. అలాగూ నీవు అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు, వింత కార్యాలు, సూచక్రియలు తండ్రి మా సంఘములో నువ్వు చేసినావు. తండ్రి మేము ప్రార్థన చేసిన వారికి పట్ల చేసినావు. వందనాలు చెల్లిస్తూ ఇంకా ఎక్కువగా ప్రార్థన మా సంఘములో దయచేయని మాకందరికీ ఆ ప్రార్థన విద్య, ప్రార్థన శక్తి, ప్రార్థనాత్మను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ప్రార్థనాత్మతో నింపి మనల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా